హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. బాగున్నారు కదా? ఎస్. ఒక చక్కటి కథని ఈరోజు తెలుసుకుందాం. చెప్పేది వినడము, అర్థం చేసుకోవడము ఎంత ముఖ్యమో మనకి ఈ స్టోరీ వలన అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక చిన్న పల్లెటూరు, చుట్టూ కొండలు, అందమైన ఊరు, అమాయకమైన ప్రజలు. అలాంటి ఊర్లోకి ఒకరోజు ఒక వ్యక్తి వస్తాడు. అతడు పహల్మాన్, 7 అడుగుల ఎత్తున్నాడు, ఆజానుబాహుడు, స్ఫురదూపి, చాలా తెలివితేటలున్నాయి. సో అతడు రావడమే ఇక్కడ గ్రామ పెద్ద ఎవరు అని అడుగుతాడు. చూపిస్తారు ఆ ప్రజలు. ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఏమండి మీ ఊరు చాలా బాగా ఉంది, కానీ చుట్టూ కొండలు ఉండడం వలన ఊరు ఎక్కువగా అభివృద్ధి చెందట్లేదు. సో ఆ కొండను ఎవరైనా మొయ్యగలిగితే చక్కగా ఊరు అభివృద్ధి చెందుతుంది కదా అంటాడు. కొండను ఎలా మోస్తారు అంటే, లేదు చూడండి, త్రేతాయుగంలో హనుమంతుల వారు కొండని, సంజీవిని కొండని మోసుకొని వచ్చారు కదా, అలాగే ద్వాపర యుగంలో కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని మోసాడు అని చెప్తారు. మరి ఈ యుగంలో మాత్రం ఎందుకు మొయ్యలేము? నేను దానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీ ఊరు నాకు చాలా బాగా నచ్చింది, కానీ కొండల వల్ల ఎక్కువగా డెవలప్ అవ్వట్లేదు. కాబట్టి మీ ఊర్లో పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని అందరినీ పిలవండి, ఒక మీటింగ్ పెట్టండి, నేను అందరితో మాట్లాడతాను అని చెప్తాడు. సరే అంటాడు ఆ గ్రామ పెద్ద అమాయకంగా. అందరినీ పిలుస్తాడు. ఈయన చెప్తాడు అందరికీ, చూడండి మీ ఊరు చక్కగా డెవలప్ అవ్వాలని నేను ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాను. అదేంటి అంటే, మీ ఊరికి వేరే ఊరు నుంచి రాకుండా ఏదైతే కొండ అడ్డుగా ఉందో దాన్ని నేను మోస్తాను. సో నాకు చేయాల్సింది మీరేంటంటే, ఇంకా నాకు అంత బలం లేదు, ఒక 6 నెలలు నాకు సరి అయిన ఆహారాన్ని, ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఆహారాన్ని మీరు నాకు ఇచ్చారు అంటే చాలు. ఆ ఆహారాన్ని తీసుకొని నేను మీ ఊరి కోసం ఈ మేలు చేద్దామనుకుంటున్నాను. దానితో మీ ఊరి యొక్క పేరు ఎన్నో ప్రాంతాల్లో మారుమోగిపోతుంది, రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి, దానితో చాలా డెవలప్ అవుతారు, మీ ఊరి పేరు అందరికీ తెలిసిపోతుంది అని చెప్తాడు. ప్రజలు సరే అండి, మంచిదే కదా, ఒక 6 నెలలే కదా, ఒక్క వ్యక్తికి మనం భోజనం పెట్టడమే, దాంట్లో ఏముందిలేండి అని వెంటనే ఒక కమిటీగా ఏర్పడతారు. పైసలు వసూలు చేసి దాంతో అతనికి చక్కగా ప్రతిరోజు 3 పూటల పంచభక్ష పరమాన్నాలతో వడ్డించడం మొదలు పెడతారు. ఆ పహల్వాన్ 6 నెలలు చక్కగా ఆహారాన్ని తీసుకొని ఇంకా 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 బలంగా తయారవుతాడు. సరే, అనుకున్న సమయం రానే వచ్చింది. పాంప్లెట్స్ పంచారు. వాళ్ళ ఊర్లోనే కాదు, పక్కన అన్ని ఊర్లలో కూడా దండోరా వేయించమన్నాడు. అన్ని ఊర్లలో దండోరా వేయించారు. సరే, ప్రజలందరూ ఒక ఆంజనేయ స్వామిని చూస్తామేమో, ఒక కృష్ణుని చూస్తామేమో, పర్వతాన్ని మోస్తానంటున్నాడు, ఎలా మోస్తాడా ఇతడు చూడాలని ఎన్నో ఊర్ల నుంచి ప్రజలందరూ వచ్చారు. గ్రామం అంతా కిక్కిరిసిపోసాగింది. ప్రజల ఆనందోత్సాహాలతో పండగ చేసుకుంటున్నారు. ఓహో, మొయ్యక ముందే మన గ్రామానికి ఇంత పేరు వచ్చిందే, ఇంకా మోసాక ఇంకేమైనా ఉందా అని, అబ్బాయి ఎంత మంచి అవకాశం ఇచ్చాడు మనకి భగవంతుడు, చక్కగా ఉంది ఇది అనుకుంటూ ఉన్నారన్నమాట. అందరూ సమావేశమయ్యారు. చెప్పిన సమయం వచ్చేసింది. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. కొండ దగ్గరికి తీసుకెళ్ళాడు అందరినీ. ఇంకా అంతే, అక్కడ కూర్చున్నాడు. అందరూ చూస్తున్నారు. 10 నిమిషాలు, పావు గంట, అరగంట గడిచిపోయింది. ఇంకా అసహనంగా కేకలు మొదలుపెట్టారు ప్రజలు. ఎందుకు, ఏమైంది, కొండను మోస్తానన్నావు కదా అన్నారు. నేను అదే చెప్తున్నానండి, మోస్తానంటున్నాను, ఇంతమందిని పిలిచాను, ఎవరైనా ఎత్తి నా మీద పెడితే నేను మోస్తాను. మీరెవరు ఇంతమంది ఉండి ఒక్క కొండను ఎత్తలేరా? నేనెలా ఎత్తగలను? నేను ఎత్తుతాను అనలేదు, మోస్తాను అన్నాడు. అందుకే కదా మిమ్మల్ని అందరినీ పిలిచాను. ఒక్కసారి మీరు గనక ఎత్తి నా మీద పెట్టారంటే ఇంకా నేను ఎప్పటికైనా దాన్ని మోస్తూనే ఉంటాను, మీ ఊరు బాగుపడిపోతుంది. నేను ఫస్ట్ నుంచి మీకు అదే చెప్పాను, మోస్తాను మోస్తాను మోస్తాననే చెప్తున్నాను కదా అన్నాడు. ప్రజలు వాళ్ళ అమాయకత్వానికి బాధపడాలో, వాడి యొక్క అతి తెలివితేటలకి బాధపడాలో అర్థం కాలేదు. చూసారా ఫ్రెండ్స్, ప్రస్తుత సమాజంలో కూడా ఆకాశంలో బిల్డింగ్స్ని చూపించి పర్మిషన్లు రాకముందే పైసలు వసూలు చేస్తూ ఉన్నారు.
మోసపోతూ ఉన్నాము. సో, మోసం చేసేవాడి తప్పు కాదు. మోసపోవడం మన తప్పు. కాబట్టి విచక్షణగా ఆలోచించాలి అంటే, జాగ్రత్తగా ఉండాలి అంటే, మనతో మనం కలిసి ఉండాలి. మనలో ఉన్న భగవంతుడితో కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ.